ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ 'బాహుబలి ది టార్చ్ బేరర్'. ఇదొక డాక్యుమెంటరీ సిరీస్. రీసెంట్‌గానే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ వచ్చింది. మొత్తం 4 ఎపిసోడ్స్. ప్రతి ఎపిసోడ్ దగ్గర దగ్గర 35 నుంచి 40 మినిట్స్ రన్ టైమ్ ఉంటది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్‌గా ఉంది. ఫ్యామిలీతో కూడా హాయిగా చూడొచ్చు. అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, నాకైతే పిచ్చగా నచ్చింది డాక్యుమెంటరీ. మన జనరేషన్ చూసిన బిగ్గెస్ట్ సినిమాటిక్ రెవల్యూషన్‌కి ఇదొక ఎమోషనల్ ట్రిబ్యూట్‌లాగా ఉంది. 'బాహుబలి' రిలీజ్ అయ్యి 10 ఏళ్లైనా మహేష్‌మతి మీద ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అని ఈ సిరీస్ ప్రూవ్ చేస్తుంది. ఈ డాక్యుమెంటరీలో రాజమౌళి విజన్ ఎలా స్టార్ట్ అయింది, ప్రొడక్షన్ మధ్యలో వచ్చిన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వేల మంది టెక్నీషియన్స్ ఎలా కష్టపడ్డారు, మహేష్‌మతి సామ్రాజ్యాన్ని జీరో నుంచి ఎలా క్రియేట్ చేశారు అని చాలా హానెస్ట్‌గా చూపించారు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ అండ్ ప్రొడ్యూసర్ అందరూ తమ మెమోరీస్ షేర్ చేసిన విధానం అయితే ఫ్యాన్స్కి గూస్ బంప్స్ గ్యారంటీ అని చెప్పాలి. ప్రభాస్ 'బాహుబలి' కోసం తన కెరీర్లో ఎన్ని సంవత్సరాలు డెడికేట్ చేశాడో, రాజమౌళి స్టోరీ వినగానే ఎలా ఇమ్మీడియట్గా ఓకే చెప్పాడో, ఆ మూమెంట్స్ అన్నీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతాయి. అనుష్క గురించి ప్రభాస్ చెప్పిన ఫన్నీ ఇన్సిడెంట్స్, సెట్స్లో జరిగిన మెమోరీస్ ఈ డాక్యుమెంటరీని ఇంకా పర్సనల్గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. ఇంకా బిగ్గెస్ట్ హైలైట్ ఏమైనా ఉందంటే వార్ సీక్వెన్స్లు, ఆ మహేష్‌మతి సెట్స్, ఆ విఎఫ్ఎక్స్ మేకింగ్, థౌజండ్స్ ఆఫ్ టెక్నీషియన్స్ బిహైండ్ ది సీన్స్ ఎఫర్ట్, ఇవన్నీ హైలైట్ అనిపిస్తాయి డాక్యుమెంటరీకి. సినిమా స్క్రీన్ మీద మనం 5 నిమిషాలు చూసిన సీన్ వెనక ఎంత కష్టం ఉందో ఇక్కడ క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించారు. అండ్ డాక్యుమెంటరీలో క్లైమాక్స్ గురించి మాట్లాడితే, లాస్ట్లో వచ్చిన స్మాల్ ఇంటరాక్షన్ ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తున్నామా. ప్రభాస్ 3 ఫింగర్స్ చూపించడం, రానా ఓల్డ్ ఇంకా రెడీ కాలేదు అని చెప్పడం, అండ్ ది లెగసీ కంటిన్యూస్ అని ఎండ్ చేయడం చాలు ఫ్యాన్స్ అందరూ 'బాహుబలి 3' డిస్కషన్ స్టార్ట్ చేశారు ఆల్రెడీ. కానీ అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. కాబట్టి ఆ ఎగ్జైట్మెంట్గానే తీసుకోండి. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, 'బాహుబలిని' ఇష్టపడే ప్రతి ఫ్యాన్ కంపల్సరీ చూడాల్సిన డాక్యుమెంటరీ ఇది. కొత్త స్టోరీ చెప్పలేదు కానీ ఒక లెజెండరీ సినిమా ఎలా పుట్టిందో, ఎందుకు ఇండియన్ సినిమా హిస్టరీని మార్చిందో మరోసారి గుర్తు చేస్తుంది ఈ డాక్యుమెంటరీ. అయితే ఈ డాక్యుమెంటరీకి నా రేటింగ్ 4.5 అవుట్ ఆఫ్ 5 అయితే ఈ డాక్యుమెంటరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా ఉంటాం మరి.